నమస్తే వెల్కమ్ టు బాస్ వాలా ఫార్మింగ్ తెలుగు ఛానల్. నేను మీ శిరీష కందుల. ఈ రోజు మనం బెంగళూరులోని యలహంక తాలూకు హారోహల్లి గ్రామంలో ఉన్నాము. ఇక్కడ నేను డ్రాగన్ ఫ్రూట్ ఫార్మింగ్ దగ్గరికి వచ్చాను. నాకు ఇక్కడ చూస్తున్నట్లయితే ఒక మంచి పూల తోట అనేది కనిపించింది. చూడగానే చాలా నచ్చేసింది నాకు. సో వెంటనే పొలంలోనికి వచ్చేసాను. రైతు కూడా ఇక్కడ లేరు. సో పిలిచి రైతుని మనం ఇక్కడికి అసలు ఈ ఫార్మింగ్ ఎలా చేస్తున్నారు, అసలు ఇవి ఏం రకం పూలు, ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఇంకా 2-3 రకాలు కూడా కనిపిస్తున్నాయి. ఇంకా చాక్లెట్ కలర్లో ఉన్నాయి, ఇంకొక వేరే రకం పూలు ఉన్నాయి, కొంచెం ఎల్లో కలరే కానీ కొంచెం తక్కువ ఉన్నాయి. ఈ పంట సాగుకు ఎలాంటి రకమైన నేలలు అవసరం అవుతాయి, అసలు వాతావరణం ఎలా ఉండాలి, ఎంత దిగుబడి వస్తుంది, ఆదాయం ఎంత వస్తుంది, వీటన్నిటికీ మించి అసలు ఎంత పెట్టుబడి అవుతుంది, దీనికి సంబంధించి రైతులు అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు, మార్కెటింగ్ ఎలా చేస్తారు, వీటన్నిటికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. సో మీలో ఇంకా ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నా లేదా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే బాస్ వాలా ఫార్మింగ్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ ప్రెస్ చేయడం అసలు మర్చిపోకండి. ఎందుకంటే మీరు వ్యవసాయానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ని, రియల్ టైమ్ అప్డేట్స్ని మిస్ అవుతారు. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోనికి వెళ్ళిపోదాం. అక్కడ రైతు ఉన్నారు. సో పిలిపించి పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం. మీరు కూడా నాతో పాటు వచ్చేసేయండి. కమ్. సార్ నమస్తే అండి. నమస్తే సార్, ఇందాక నేను అక్కడ దూరం నుంచి చూస్తుంటే ఇక్కడ ఫ్లవర్ ఫార్మింగ్ అనిపించింది. చాలా చూడడానికి చాలా ముద్దుగా బాగున్నాయి. యాక్చువల్గా మెయిన్ పర్పస్ ఏంటి అంటే ఫార్మింగ్ ఛానల్ కి మేము వీడియోస్ తీస్తూ ఉంటాము, రైతులకు ఉపయోగపడుతుందని. ఇక్కడ ఈ పూలు చూడగానే నాకేమనిపించిందంటే అసలు ఈ ఫ్లవర్స్ ఏంటి, అసలు ఎలా పండిస్తున్నారు, మార్కెటింగ్ ఫెసిలిటీస్ మీరు ఎలా చేస్తున్నారు, చూడడానికి కూడా చాలా బాగున్నాయి. సో అందుకే తెలుసుకుందామని వచ్చాను. సో మీరు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తే మన రైతులకు కూడా చాలా ఉపయోగపడుతుందండి. ఓకే, ఇప్పుడు మనకి ఇది ఎంత పొలం అండి ఇక్కడ కనిపిస్తున్నది? చాలా చిన్నగా ఉంది ల్యాండ్. 10 గుంటాస్, ఒక ఎకరాకు వచ్చి 40 గుంటాస్ అంటారు. ఇది ఒక ఎకరాల పావు గుంట అంటే 10 గుంటలు అంటుంటారు. 10 గుంటల్లో మేము 3 రకాలు వేసి చెక్ చేయాలంటే యావ తల్లి బాగా వస్తుంది అంటే చెక్ చేసేదానికి వేసినాము. ఇది చాక్లెట్, ఇది సెంటెల్, అది లాస్ట్ లో ఉండేది మేరీగోల్డ్ అంటారు. దీంట్లో సక్సెస్ అయింది క్రాప్ అంటే ఇది సెంటెల్ లో ఉంటుంది. బాగా సక్సెస్ అయింది ఇది. ఇంకొక 10 days లో ఇది ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది. ఓకే ఓకే, అంటే మీరు వేసుకుంది మెయిన్ గా అసలు ఏ రకము బాగా సక్సెస్ అవుతుంది, బాగా వస్తుంది అనే దాన్ని కాబట్టి చెక్ చేసేదానికోసం వేసింది. అందుకే కొంచెం కొంచెం వేసుకున్నారా? లేకపోతే మొత్తం అంతా ఒకటే వేసి చెక్ చేయాల్సి ఉండే క్రాప్ ఉండే. దానివల్ల అన్ని కొంచెం కొంచెం వేసి బాగా యావది వస్తుందో నెక్స్ట్ వేసేటప్పుడు దాన్ని సజెషన్ చేసుకున్నాం. చాలా మంచి ఐడియా ఇది. ఎందుకంటే మనం ఏదంటే అది వేసేసి సరిగ్గా రేపు నాడు యావది ఊరికి బాగా రాకుండా వేసేసి మనకి లాస్ అయ్యేదానికి బాగా వచ్చే తల్లిని వేసుకుంటే మంచిది. చెక్ చేసేదానికోసం వేసి. సో ఇది చాలా మంచిగా మీరు ప్రాక్టికల్ గా తెలుసుకొని ఎలా ఏ రకం బాగా వస్తుందో అది నెక్స్ట్ ఎక్కువ మొత్తంలో చేద్దాం అనుకుంటున్నారు. దీంట్లో చూడండి, ఇది చాక్లెట్ వచ్చి ఇప్పుడు దాదాపు 80 రూపీస్ ఉంది. సెంటెల్ వచ్చి 150 రూపీస్ కిలో. అది మ్యారీగోల్డ్ వచ్చి 100 రూపీస్ ఉంది. 100 రూపీస్ అనేది మ్యారీగోల్డ్ మంచి రేటే ఈ రోజు. అది ఒక్కొక్క తూరి 40 రూపీస్, 10 రూపీస్ ఉంటుంది. ఇప్పుడు మంచి రేట్. ఇది సెంటర్లో 80 రూపీస్ కి 50 రూపీస్ కి వచ్చేస్తుంది. ఇప్పుడు 150 ఉంది అంటే మంచి రేటే. ఇప్పుడు ఇది వర్షాకాలం అయ్యి ఇది చాలా వర్షాలు పడి జాస్తి డ్యామేజ్ అయిపోయింది దాన్ని. ఇంకా ఇప్పుడు ఇది ఉలుసుకొని మార్కెట్లో ఉండేటు మాత్రమే దిన్ను నేల అంటారు కదా, అట్లా జాగాల్లో ఉలిసిండే దానికి బాగా సక్సెస్ఫుల్ గా అయింది. బాగా రేటును ఉంది ఇప్పుడు. సో ఫ్లవర్ ఫార్మింగ్ లో కూడా మంచి ఇన్కమ్ అయితే అర్న్ చేసుకోవచ్చు. దాదాపు ఎకరాకు వచ్చి 12,000 ప్లాంట్స్, ఫ్లవర్ ప్లాంట్స్ పుడుతుంది అని చెప్పొచ్చు ఎకరాకి. ఇప్పుడు మీరు 3 రకాలు వేసుకున్నారు, అందులో మీకు సెంటెల్ లో నచ్చింది. సెంటెల్ లో చేద్దాం అనుకుంటున్నారండి? ఖండితంగా నేను సెంటెల్ లోనే ప్రిఫరెన్స్ ఇస్తాను రైతులకి. ఎందుకంటే బాగా సక్సెస్ఫుల్, తిరిగి బర్డ్స్ ఎక్కువగా తీసుకుంటుంది. ఇది వెయిట్ జాస్తి పూలు వచ్చినాను కూడాను ఇది బాగా క్రాప్ వచ్చినప్పుడు మనకి దాంట్లోనే వర్కౌట్ అవుతుంది. ఇది చూడండి, ఇది అట్లాంటి క్రాప్ కాలేదు. ఇది చాక్లెట్ అనేది తిరిగి మ్యారీగోల్డ్ అనేది వస్తా ఉంది. అది రేట్ ఉంటే అది సరిపోతుంది, అది రేట్ లేకపోతే సరిపోదు. ఇది మంచి రేట్ గా ఉంది. అది సెంటెల్ అనేది చూడడానికి కూడా మొగ్గలు చాలా 10 days లో స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఇది బోల్డని మొగ్గలు కనిపిస్తా ఉన్నాయి చూడడానికి కూడా. 10 days లో ఇది ఫ్లవరింగ్ బాగా స్టార్ట్ అయితే ఆల్రెడీ ఫ్లవర్ వచ్చినట్టుందండి. ఒకసారి ఇక్కడ లోగా ఉండయి చూడండి, ఇట్లాంటివి తీయాలన్నమాట. ఇది సెంటెల్ లోనండి. సెంటెల్ లో ఉంటుంది. ఇది చాక్లెట్.
ఓకే అప్పుడే ఇప్పుడు మీరు స్టార్ట్ అయింది అనేసి ఏంటండి అప్పుడే ఒకటి స్టార్ట్ అయింది అవునవును. అండ్ అంతా 10 డేస్ కంటే ఇంకా స్టార్ట్ 10 డేస్ అయింది కి మొత్తం ఫ్లవరింగ్ వచ్చేద్ది అంటారు. అవును సరే సార్, ఇప్పుడు మీరు మనం 1 ఎకరం గురించి మాట్లాడుకుందాం. మీరు నెక్స్ట్ ఇప్పుడు సక్సెస్ అయింది సెంటెల్లో అంటున్నారు మీరు ఈ 3 అవును. జాతుల్లో. మీరు సెంటెల్లో కనుక నెక్స్ట్ 1 ఎకరంలో సాగు చేయాలనుకుంటే 1 ఎకరానికి 12,000 మొక్కలు పెడతారు. ఖండితంగా 12,000 మొక్కలు ఖండితంగా పుడుతుంది. ఇక మనకు ఆవరేజ్ ఈ పాలిథిన్ కవర్ అనేది కంపల్సరీ వేయాల్సింది ఈ ఫ్లవరింగ్ నాటిచ్చేసేటప్పుడు సాగు మల్చింగ్ చేసేటప్పుడు. షీట్. అవును మల్చింగ్ షీట్ వేసేదాన్ని ఇంకా ఏమిటి అడ్వాంటేజ్ అంటే కలుపు వస్తుంది కదా, అవును. గడ్డి అవాయిడ్ అవుతుంది. రైతులకి అది అవాయిడ్ అయినప్పుడు లేబర్ కాస్ట్ తగ్గుతుంది. అప్పుడు వాళ్ళకి చాలా అనుకూలమైతుంది. దాన్ని వేయకుండా ఉంటే 1 to 3 ఖర్చు ఎక్కువ వస్తుంది. అంటే జనరల్ గా రైతులు మామూలుగా ఎవరైనా కొంచెం అవునవును. తక్కువ ఫస్ట్ ఎకరాల్లో వ్యవసాయం చేస్తే మల్చింగ్ కవర్ ఫస్ట్ లో ఏమైతుంది అంటే కాస్ట్ ఎక్కువ అవుతుంది అంటే అనేసి ఎవరు వేసేదానికి ఎవరు ఫస్ట్ లో ఉగుతూరి ఇన్వెస్ట్మెంట్ చేసేది. అవును కరెక్ట్. ఆముటికి అదేం కాబట్లేదు. దానివల్ల మనకి చాలా అనుకూలం ఉంది. గడ్డి అక్కడికి రానే రాదు. ఆ చెట్టు పూడ్చిండే కాడ అన్ని అక్కడ అంటేనూ రాదు. ఈ బయలు అది నీడ్ వచ్చేసి అది కవర్ అయ్యి రాకుండా వదలకుండా గడ్డిని అవాయిడ్ చేసేస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు ఏ ఏ ఫలమైన అంటే ఇప్పుడు 1 ఎకరంలో కానీ 2 ఎకరాలు కానీ చిన్న రైతులైనా కానీ మనం పూల సాగు చేస్తున్నాం అంటే మల్చింగ్ షీట్ వేసుకోవాలి కంపల్సరీ. లేకపోతే మనకి డబుల్ ఖర్చు సాయిల్ అయినా కానీ అవుతుంది. వర్షం పడిన జాగాల నీళ్లు నిలకుండా బయటకు పోయే అట్లా జాగా కావాలా అంతే. యావ సాయిల్ అయినాను దానికి సాయిల్ కి ఇది పశువులేరు మిక్స్ చేసే దాంట్లో యావ మట్టి అయినా అవుతుంది. వర్షం పడిన నీళ్ళు బయటకు పోయేలా ప్యాడీ చేసే దాంట్లో కాదు. ఎందుకంటే ప్యాడీ చేసే దాంట్లో రైతులు పెట్టిడిచి సక్సెస్ అయ్యేది. ఇలాంటి నీళ్లు తాగిడిచింది అంటే పంట వెళ్ళిపోతుంది. దానివల్ల ఇది దిగజారి వెళ్ళిపోతాయి కదా, అట్లా జాగాలో వేసుకుంటే చాలా మంచిది. అంటే నీళ్లు నిల్వ ఉండకూడదు. అవును నిలుచుకనకూడదు ఆ జాగాలో. వర్షం పడి బయటికి వెళ్ళిపోతే అప్పుడు బాగా సక్సెస్ఫుల్ అవుతుంది. ఎర్ర నేలైనా నల్ల నేలైనా ఖండితంగా సక్సెస్ అవుతుంది. దాంట్లో పశువులేరు బాగా పడాలి. ఇంతే అనేది లేదు. పశువులేరు ఎంత వేసినా మంచిది ఏమి కాదు. మినిమం 1 ఎకరాకి వచ్చి బాగా చేయాలి అంటే 6 నుంచి 8 లోడ్స్ ట్రాక్టర్ లోడ్ అంత వేస్తే చాలు. నేను బాగా సక్సెస్ఫుల్ అయింది. అది ఎప్పుడు వేస్తారు? ఏ టైంలో? అంటే పంటకి ఇది పూడ్చేదానికి ప్రిపేర్ చేసుకుంటాం కదా ఫస్ట్. ఇది ట్రాక్టర్ తో దున్ని అప్పుడు ఈ బయలుకి వేసేసి బాగా మిక్సీ రోటరీ వేసేసి ఆమటికి దిబ్బలు వేసుకొని మల్చింగ్ కవర్ వేసి ఆమటికి నాటి చేసేది. ఫస్ట్ వేసేయాలి. అవును సిద్ధం చేసుకునే టైంలోనే వేసేయాలి ఎరువు అనేది. అప్పుడే బాగా సక్సెస్ అవుతుంది. లేదంటే ఊరికి ఆమటికి వేసేదానికే కాదు, ఇది మల్చింగ్ కవర్ చెట్టు నాటినాక ఎట్లా వేస్తారు? ఏమున్నా వాటర్ సాల్యుబుల్ అనే అట్లా ఏమైనా కెమికల్స్ ఫర్టిలైజర్స్ వస్తుంది కదా, దానికి కావాలంటే ఇచ్చుకోవచ్చు అంతే. ఆ తప్ప ఇంకేమి వేసేదానికి కాదు. దానికి అప్పుడు మామూలుగా పశువులు ఎరువు వేయాలంటే స్టార్టింగ్ లోనే మనకి ఎంత కావాలో అంత వేసేయాలి అంతే. అప్పుడు ఇడిస్తే ఇంక ఆమెకి వేసేదానికి కాదు. చేయాలని నేను మల్చింగ్ కవర్ మిందేస్తే ఏం ప్రయోజనం ఉండదు. దానివల్ల అట్లా. ఓకే అండి, ఇప్పుడు నీటి సిస్టమ్ కనుక చూసుకుంటే వీటికి నీరు ఎలా పెడుతున్నారండి మీరు? డ్రిప్ ఇది మల్చింగ్ కవర్ ఉంది కదా, దానిలోగా పైప్ వేసేసి ఉంటాం. దీని కింద పైప్ ఉందా లోపల? ఇక్కడ ఇది ఉంది కదా, ఇక ఇక్కడ చూడండి, ఇక ఇది పైప్ ఉంది కదా, ఇక ఇది. అవునవును. దానికి అది ఎక్కడెక్కడ చెట్టు పూడ్చింటామో అక్కడక్కడ అది పైపు పాయింట్ నుండి డ్రిప్స్ పాయింట్స్ ఉంటాయి, అక్కడే నీళ్లు వస్తాయి. దాని వల్లనే అది మనకి ఏడిపోతా చూస్తున్నాను. ఎక్కడ చెట్లు ఇంత బాగున్నాయి, నాకు పైపులు కనిపించట్లేదు, డ్రిప్ పైపులు చూస్తున్నాను. ఈ మల్చింగ్ కవర్ వేసినాము అంటే కంపల్సరీ డ్రిప్ ఇరిగేషన్ అనేది కంపల్సరీ దానిలోగా వేసి చేయాల్సి ఉండేది కంపల్సరీ. ఇప్పుడు డ్రిప్ ఇరిగేషన్ పద్ధతికి మామూలుగా నీళ్లు పెట్టే పద్ధతికి తేడా అంటే ఏం చెబుతారు? ఏమి ఫ్లవరింగ్ అంటే దాంట్లో ఎక్కువగా అది ఇಳುవరి రాదు, ఎగబడి రాదు. ఇది డ్రిప్ ఇరిగేషన్ లో బాగా ఎగబడి వస్తుంది, గడ్డిను తక్కువ వస్తుంది, మనకి రిస్క్ తక్కువ, నీళ్ళు ఇడిచేది కట్టేది గడ్డి ఎక్కువగా వస్తుంది. దానివల్ల డ్రిప్ ఇరిగేషన్ చాలా రైతులు ఇప్పుడు అంతా 90% ఎవరున్ను కట్టేది అంతా వదిలేసినారు. అంటే డ్రిప్ ఇరిగేషన్లన్నీ సాగు చేస్తా ఉన్నారు. దీంట్లోనే చేయాలి. ఎలా అంటే మనకి వాటరు ఫోల్ కాదు, మెయిన్ తిరిగా గడ్డిను రాదు, మనకి లేబర్ను తక్కువ అవుతుంది. ఇది నీళ్లు కట్టేదానికి దానికి అంత దీంట్లో సేవే వర్త్, ఏం వేస్టేజ్ ఏమీ ఉండదు. నీళ్ళ కింద మనకి
ఎక్కువగా నడిచిపోతుంది. వీక్లీ ఒక టైం ఇడ్చుకుని అసలిపోతుంది. ఇలాంటి లోపల అట్లే తేమ అట్లే పుట్టుకొని ఇడ్చుకుంటుంది. వేస్ట్ కాదు నీళ్ళు. ఓకే, ఇప్పుడు ఈ పంట వేయడానికి సరైన సమయం అంటే ఏ నెల చెప్తారు? ఎప్పుడు? ఇదే మార్చ్ నెలలో వేసుకుంటే మనకి వరలక్ష్మి వస్తుంది కదా, ఆ టైంకి ఫ్లవర్ స్టార్ట్ అవుతుంది. ఆ టైంకి విత్ ఇన్ 2 months ఆఫ్టర్ మార్చ్, ఇంకా ఏప్రిల్ మే, ఇప్పుడు జూన్లో స్టార్ట్ అయిపోతుంది ఫ్లవర్. ఒక నెల బిఫోరే వరలక్ష్మికి బిఫోరే ఒక నెల ముందుగా స్టార్ట్ అయింది అంటే వరలక్ష్మి ఫుల్గా స్టార్ట్ అవుతుంది. ఎవరి ఇయర్ వరలక్ష్మికి ఎప్పుడైనా వేసిన మీరు చూడండి, ఒక దాదాపు 200 ఇంకా 300 రూపీస్ కంపల్సరీ ఉంటుంది. తక్కువే ఉండలేదు వరలక్ష్మి. ఇది గణేష పండుగ, గౌరీ గణేష, ఇది 2 పండుగలు 2 తీసుకుంటేనే చాలు మనకి వేసిండి పట్టుబడి లాస్ కాకుండా ఆ 2 పంటలనే వచ్చేస్తాయి. లాస్ కాకుండా రైతు ఎట్లా రేట్ తక్కువ ఉండను ఆ టైంలో మనకి వేసిండి ఎగబడి చేతికి సిక్కింది. అప్పుడు మనం ఏం చేయాలంటే ఆ వరలక్ష్మి పండుగ వచ్చే ముందుకి కొంచెం ఆ టైంకి మంచి ఈల్డింగ్ వచ్చేలాగా బిఫోరే పంట వేసుకోవాలి. అవునవును, ఇది మార్చి నెలలో పుడుచుకుంటే సార్, అంటే ఎండాకాలం ఎక్కువ ఉంటుంది రొంతా, ఆ టైంలో పుడుచుకొని చెట్టు చేసుకుని ఇంకేం మార్చి ఎండ్ అవుతా ఉన్నట్లు ఎండ్లోనే పూడొచ్చు. ఇలాంటి వర్షం స్టార్ట్ అయ్యే టైంలో పుడుచుకోవాలి. ఎండ ఎక్కువగా ఉన్నవాడు పుడితే చెట్టు ఎగబడి వచ్చలేదు. రొంతే వర్షాకాలం ఫస్ట్ ఇంకేం స్టార్ట్ అవుతుంది అనే టైం పుడుచుకుంటే చెట్టు బాగా ఎగబడి వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు మనకి మొక్క వేసిన ఎన్ని రోజులకి ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుందండి? మొక్క పూడ్చింది 2 months కి స్టార్ట్ అయ్యేది. 2 months కి? అవును, ఫ్లవరింగ్ వచ్చేది 2 months కి ఆఫ్టర్. 2 months కి అంటే ఈ లోపు ఇంకా చాలా ఉంటాయి కదా, కలుపు తీయడం కానీ అలాంటివి. అసలు పంట మొత్తం ఇప్పుడు ఓవరాల్ గా పంట కాలం అంటే ఎంత చెప్తారండి? పంట కాలం ఫ్లవరింగ్ మొత్తం ఇది పంట స్టార్ట్ అయినాక స్టార్ట్ అయిన దగ్గర నుంచి 2 ఇంకా 3 months ఫ్లవరింగ్ వస్తుంది. ఫ్లవరింగ్ మొత్తం దానికి పూడ్చిన తర్వాత 2 months స్టార్ట్ అవుతుంది. ఎన్ని నెలల పంట మొత్తం ఇది? మొత్తం 5 నెలలు. 5 నెలలు అంతే. 5 నెలల్లో పంట మొత్తం అయిపోతుంది. మొత్తం అయిపోతుంది. మొక్క వేసిన ఇక ఇది కావాలంటే తిరిగి తీసుకొనొచ్చు, అంతే అంతటి క్వాలిటీ రాదు ఫ్లవర్. ఎందుకంటే ఇది కటింగ్ చేసి తిరిగి ఇంకో ఫ్లవర్ నెక్స్ట్ క్రాప్ తీసుకొనొచ్చు. క్రాప్ తీసుకుని అంతటి దాంట్లో రేట్లు ఉంటే ఆ పని చేసుకునొచ్చు, రేట్ లేకుంటే వదిలేయాలి. ఊరికి ఎందుకు కాబట్లేదు. సో మనకైతే గనక ఒక మొత్తం 5 నెలల పంట కాలంలో పూలన్నీ వచ్చి అంత ఇది ఖాళీ అయిపోతుంది. ఇక 2 నెలలకు స్టార్ట్ అవుతుంది, 3 months ఫ్లవరింగ్ వస్తుంది, 2 ఇంకా 3 months వస్తుంది, మొత్తం 5 months ఉన్నట్టు. ఇప్పుడు కలుపు కనుక చూసుకున్నట్లయితే మరి ఎన్నిసార్లు, ఇప్పుడు 5 నెలల పంట కాలంలో కలుపు ఎన్నిసార్లు తీస్తారు సార్? దాదాపు మేము ఇప్పుడు 3 months అయింది, ఇంకేం ఫ్లవర్ స్టార్టింగ్ టైము ఒక 3 times తీసింటాం. ఇప్పటికి 3 times అంతే. ఎలా అంటే మల్చింగ్ కవర్ వేసిండే దాన్ని, ఇంకా మనకి గడ్డి మందు చాలా తక్కువ. ఇంకా గడ్డి మందు అనేసి ఇది స్ప్రే మందులు వస్తుంది, దాన్ని ఈ మధ్యలోనే పైనకి ఎత్తుకనుకుంటా కిందే పట్టుకొని గడ్డి చనిపోయేదానికి గడ్డి మందు కొట్టచ్చు సైడ్ పక్కన. అవునవును, సెంటర్ లోనే అక్కడ ఇక్కడ గాలి లేకున్నప్పుడు ఎయిర్ ఉంటుంది కదా, ఎయిర్ రాకున్నప్పుడు చూసుకొని కొట్టాలి. ఎయిర్ వచ్చింది అంటే చెట్టుకి డ్యామేజ్ అవుతుంది. చెట్టుకు తగలకుండా ఇట్లా డ్యామేజ్ అవ్వకుండా చూసుకొని నడిమద్దులని కొట్టుకొని పోతే బాగా మనకి సక్సెస్ఫుల్ అవుతుంది. ఇది ఫ్లవర్ కి డ్యామేజ్ కాకుండా ఇట్లా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనకి మీరు ఇట్లా తాళ్ళలాగా కట్టుకున్నారు, ఇది లైన్స్ అంటే పూలకి ఇలా పెట్టుకోవాలండి? ఎందుకు అంటే ఇది కట్టేది చూడండి, ఇది అంతటో డెవలప్ కాలే చాక్లెట్ అనేది. ఇది చూడండి, ఈత కట్టినాం, ఇది కనపడతలేదు, ఇక ఇది ఉంది కదా, ఇంకొక తాడి ఈత కట్టాల. ఎందుకు అంటే ఇది లేకపోతే బయటికి ఇట్లా పొడిపడిచి చెట్టు ఇరిగిపోతుంది అన్నమాట ఫ్లవర్ది. ఆ ఇరిగిపోకుండా ఉన్ని అనే దానికోసరంగా దాన్ని అట్లా కట్టేది సేఫ్టీ కోసం. ఊరికి ఆ తాడు కట్టేది ప్రయోజనం లేదు అంటే కాదు, ప్రయోజనం ఉండేదానికి ఈ చెట్టు ఇరిగిపోకూడదు అని కడితే మాత్రం చాలా మంచిగా. అవునవును, అట్లే నిలుచుకొని ఉంటుంది, చెట్టు ఇరిగిపోకుండా ఉంటుంది. ఫ్లవర్ మనకి చేతికి చేసిండే పంట చేతికి దొరుకుతుంది, లేదంటే దొరకకుండా ఇరిగిపోయి డ్యామేజ్ అయిపోతుంది అనే దానికోసం ఆ తాడు కట్టేది, ప్లాస్టిక్ తాడు. ఓకే, మనం ఒకవేళ పెద్ద మొత్తంలో చేసుకున్నా గానీ ఇలా కట్నే కడితే బాగుంటుంది. అవునవును, అది చూడండి ఇప్పుడు మాది ఇంకా ఆడికి ఇంకా తక్కువగానే పెరుగుతుంది అనుకోండి, ఆడికి ఇంకా ఎక్కువగా పెరుగుతూనే ఉంది. అవును, దానివల్ల అది తాడు కట్నే కట్టాలా, లేదంటే చెట్టు డ్యామేజ్ అయ్యేదానికి చాలా జాస్తి ఉంటుంది. అవును, ఇప్పుడు మనకి ఇవి అంటే మీరు నార్మల్ గా వీటికి కూడా ఖర్చు పెట్టుబడిలోనే కలిసి వస్తుందండి? ఇవి సపరేట్ కొనాలి కదా? ఇవి కట్లంతా ఇది సపరేట్ గా కొనాలి కదా.
ఈ ఏ బ్రిడ్జ్లో అంత సిక్తాయి మనకు, మాకు ఇక్కడ లోకల్లోనే దొరుకుతాయి. లేదంటే ఏ బ్రిడ్జ్లన్నా తీసుకొని వచ్చి రైతులు నాటుకొని వచ్చి, లేదంటే ఏమన్నా వేస్టేజ్ స్టెమ్స్ ఉంటాయి కదా లీఫ్స్, అవుట్లన్నా పెట్టుకొని ఇచ్చు. రైతులకు అంతా తెలిసే ఉంటుంది, ఇది కానంగ మానలు కావచ్చు, తిరిగా ఇది నీలగిరి మానలు కావచ్చు, ఈప్లిస్ మానలు కదా, అట్లా అటువంటి యావైనా వేస్టేజ్ మానలు అయినా దాన్ని పూలగా నాటుకొని దాన్ని ఇట్లా తాడు ఇడ్చుకుంటే మంచిది. ఓకే అండి. సార్ చాలా మంచి వాసన వస్తుంది. సెంటెల్లో అంటే ఇదే కదా? ఇదే సెంటెల్లో అంటే ఇదే. చూడండి ఎంతంత లావుగా ఉండాయి పూలు, చెట్టుని ఎట్లా డెవలప్ అయ్యింది ఎంత అనేసి. దాన్ని ఇంకా ఇది తూకానికి ఎక్కువగా వస్తాయి, ప్లస్ మనకి రేటును ఎక్కువగా ఉంటుంది. జనాలకి కావాల్సి ఉండేది తక్కువగా డబ్బులు ఇచ్చినాను ఎక్కువగా పూలు రావాలా అని, అట్లాంటి సిచ్యువేషన్ ఇక ఈ పూలది ఇది సెంటెల్లో అనేది. బరువు తక్కువ ఉంటాయి, బరువు తక్కువ ఉంటాయి, ఎక్కువగా వస్తాయి. అప్పుడు మనకి డబ్బులను తక్కువగా పడింది. ఇప్పుడు 150 రూపీస్ అంటాము మనం. ఇప్పుడు చాక్లెట్ మ్యారీగోల్డ్ అనేది అది లెక్కేసుకుంటే 1 కిలోకి ఇంతే వస్తాయి చూసేదానికి. వెయిట్ ఎక్కువ వస్తుంది, అది స్టెమ్ లావు ఉంటుంది, తూకం ఎక్కువ ఉంటుంది అది స్టెమ్. ఇది సెంటెల్లో అట్లా కాదు, యావరేజ్ కేజీకి ఇన్ని వస్తాయి. అప్పుడు మీకు 150 ఏంటంటే 100కి ఇంతే, 150కి ఇంత అన్నప్పుడు మనకి దాంట్లో కలిసి వస్తుంది. తీసుకున్న వాళ్ళకి కూడా దానివల్ల ఇది బాగా స్మెల్ను అట్లే ఉంటుంది చూసేదానికి, ప్లస్ ఎక్కువగానే వస్తుంది. దాదాపు ఇది రేటు ఎక్కువగా ఉంది మనకి, రైతులకి బాగా ఎగుబడి బాగా వస్తూ ఉంది. దీనివల్ల మంచి ప్రాఫిట్ ఉంది ఏంటని చెప్పొచ్చు. చూడండి ఇక్కడి నుంచి అక్కడికి దాదాపు 4 ఫీట్ ఉంది ఒక స్టెమ్ పెరిగిండే మొత్తం. దానివల్ల ఇంకా ఇప్పుడు తాడిని కూడా వేయాలి, లేదంటే అది చెట్టు డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. దానివల్ల ఇప్పుడు ఇంకొక తూరి రెడీ చేసి ఇంకొక తాడు లాగాలి, లేదంటే ఇంకొక తాడు ఇక్కడ నుంచి ఇట్లా ఇట్లా ఇప్పుడు ఎట్లా తాడు లాగిండామో అదే మాదిరినే తాగాలి, ఇట్లా పెట్టేస్తారు. అవును, లేదంటే చెట్టు డ్యామేజ్ ఇంకా ఒక అడుగు జంప్ అవుతుంది. అవి చూసుకున్నట్లయితే అవి అంత పెద్దగా ఎక్కువ అది అది ఒక ఫ్లవర్ అయితేనే కింద ఇంకా తిరిగా అది చిగురుకొని రావాలి. ఇది అట్లా కాదు, ఇట్లా ఎడలు ఉండింది ఇలాగా. 4 అడుగులు ఉంది. మొగ్గలు కూడా ఒక్కో చెట్టుకి బోల్డ్ అని ఉన్నాయండి, చాలా ఖండితంగా కమ్మి నన్ను ఒక చెట్టుకి దాదాపు 200 to 300 ఉన్నాయి అంటనేసి ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది మాకిను. ఒక మొక్కకి బర్డ్స్ 200 ఉంటాయి అనుకోండి యావరేజ్ నేను అంటా ఉండేది. మరి ఇప్పుడు హార్వెస్టింగ్ కంటే ఒకేసారి రావు కదా? ఒకేసారి రావు. ఎలా అంటే చూడండి ఇప్పుడు ఇది ఫ్లవర్ వచ్చేసింది దీంట్లో, ఇది వచ్చేసింది, ఇక ఇవి ఉన్నాయి అంటే అది స్టెప్ బై స్టెప్ వస్తాయి అన్నమాట. దానివల్ల మనకి ఒకే తూరి వస్తే మార్కెట్ లో సేల్స్ చేసేదానికి కాదు కదా, దాన్ని ఇంకా అది స్టెప్ బై స్టెప్ వస్తేనే మనకి అనుకూలం. అవునవును. ఇప్పుడు మనకి మెయిన్ ఛాలెంజెస్ ఏంటంటే పువ్వుల్లోకైనా ఏ పంటలకైనా రోగాలు, కీటకాలు, వ్యాధులు ఇవన్నీ ఉంటాయి. వీటికి ఏమి చీడపీడలు వచ్చే అవకాశం ఉంది, తెగుళ్ళు గానీ పువ్వులకి? దీనికి ఇది అగ్గిరోగము అని వస్తుంది. ఏంటిదండి అగ్గిరోగము అంటే ఆకుకు వచ్చింది అంటే కాలిపోతుంది. మనకి ఇది అగ్రికల్చర్ దీంట్లో ఫ్లోరికల్చర్ లో పోయి మేము చెక్ చేయించుకొని దానికి ఏం మెడిసిన్ కొట్టాలా 50 టైంలో అంటే చెడుకొనే కొడతాం. మనకు తెలిసినట్లు యాదో రోగ మెటాసిడ్ తీసుకొని వచ్చి కొట్టేస్తే ఇది మనకి డ్యామేజ్ అయిపోయింది ఫ్లవరింగ్. దానివల్ల దాన్ని అట్లంతా చేయకూడదు మనము రైతులు. ఎలా అంటే అదే తప్పు చేసేది. మనకు తెలిసిండే అట్లా డాక్టర్స్ ఉంటారు కదా, అగ్రికల్చర్ డాక్టర్స్, వాళ్ళని సజెషన్ తీసుకొని కొట్టే దాంట్లో చాలా అనుకూలము. మనకు తెలిసినట్లు కొట్టేస్తే బాగుండదు. దాన్ని రీసెర్చ్ చేసి వాళ్ళ దానికయ్యే గవర్నమెంట్ అపాయింట్ చేసి ఉంటారు. అక్కడికి పోయి మనము వాళ్ళని సజెషన్ తీసుకొని కొడితే మనకు బాగా ఎగుబడిని వస్తుంది, మన క్రాప్ చేతికి దొరుకుతుంది, డ్యామేజ్ కాకుండా చూసుకునేట్టుగా అవుతుంది. మనమేమో కొట్టేస్తుంది ఎలా కంట్రోల్ లేదు అంటేనేది అదంతా మనము డిసిషన్ తీసుకునేది రాంగ్ ఉంటుంది. ఏదంటే అది కొట్టకూడదు. ఎందుకు డాక్టర్లు మనం చేసేది ఏమి, మనం అగ్రికల్చర్ చేస్తాము లేదు అంటే దాని రోగాల గురించి మనకు తెలిసిండే రైతులు. దానికైనా ఒక డిపార్ట్మెంట్లు ఉంటాయి, దాని డిపార్ట్మెంట్ లో పోయి మేము సజెషన్ తీసుకొని వచ్చి దీనికి మెడిసిన్. సో మీరు సైన్స్ ని తప్పకుండా ఖండితం. ఎందుకంటే ఈ రోజు మనకి ఈ ఎగుబడి ఈ రకం పూలు వస్తా ఉంది ఏంటంటే సైన్స్ లో దీన్ని రీసెర్చ్ చేసి దీన్ని బయటకి ఇచ్చింటారు. అట్లాంటివి ఉండేటప్పుడు మనకి ఇప్పుడు ఆ చాక్లెట్ కి ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇది సెంటర్లోకి కంపేర్ చేస్తే వెడల్పు బర్డ్స్ అవి ఎంత దాదాపు డిఫరెన్స్ ఉంది. దానివల్ల ఇది ఇంకా రీసెర్చ్ చేసిండే దాంట్లోనే కదా ఇదంతా వచ్చింది. దాన్ని ఇంకా మేము రీసెర్చ్ చేసిండే ప్లాంట్సే దాన్ని తీసుకొని వచ్చి వేసిండేది అన్నమాట.
సో మనకి ఈ సెంటర్లో అయితే మంచి దిగుబడి వస్తుంది, మంచి దిగుబడి వస్తా ఉంది, మంచి బాగా సక్సెస్ఫుల్ క్రాప్ అంటాను చెప్పొచ్చు. దిగుబడి అంటే ఎంత వస్తుందండి ఒక ఎకరంలో కనుక చూసుకుంటే? మొత్తం అప్పుడు 5 నెలల పంట కాలం అంటున్నారు కదా, మొత్తం మీద ఎన్ని టన్నుల దిగుబడి వస్తుంది? ఎకరాకి మీకు ఇది ఆవరేజ్ మీకు 2 టన్నులు అనొచ్చు. 2 టన్నులు. 2 టన్నులకి దాదాపు ఒక 100 రూపాయలు వంటి పెట్టుకుని 2 లక్షలు అవుతుంది. 2 లక్షలు. ఇప్పుడు మీరు ఖర్చు 2 లక్షలు అవుతుంది అంటున్నారు కదా, ఐ మీన్ ఇన్కమ్ 2 లక్షలు వస్తుంది అంటున్నారు. ఇన్కమ్ 2 లక్షలు అంటే పెట్టుబడి ఖర్చు ఎంత అవుతుందండి? మీకు ఒక 50 నుంచి 60 వేలు కావాలి. అంతే అంతే. 50 నుంచి 60 వేలు ఇంకా చాలానే వస్తుంది. మీకు ఆవరేజ్ ఒక 2 టన్నులు అని చెప్తా ఉండేది. ఓకే, జనరల్ గా 2 అయితే ఖచ్చితంగా వస్తుంది. మంచి ఇంకా బాగా చేసి రేట్ ఎక్కువైంది అంటే ఇంకా ఎక్కువైంది కదా. నేను పండగల టైంలో కూడా మళ్ళీ ఇంకా ఎక్కువ ఉంటాయి. 100 రూపీస్ మీకు నేను చెప్పింది. 100 రూపీస్ లో 2 టన్నులకి 2 లక్షలు ఉంటాయి. ఇది వరలక్ష్మి పండుగ, గౌరీ పండుగ అనేవాడు కమ్మి ఎన్నెన్నో 300 to 400 కి వెళ్ళిపోయాయి. 500 పోయిండే ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. 300 అని నేను ఎగ్జాంపుల్ 2 టన్నులకి 6 lakhs అయ్యి మనం పెట్టిండేది ఎంత 60-70 వేలు ఖర్చు వస్తుంది. ఇంకేం చాలా వచ్చింది ఫ్లోరికల్చర్. సో పండుగల టైంలోకి అయితే కనుక మనకి ఇంకా ఇన్కమ్ 10 గుంటాస్ కంతన సేరు ఒక 20,000 ఖర్చు చేస్తాం అంతే. మొత్తం మీద అంత మొత్తం మీద 20 లేదు, 20 పెట్టుకోండి అప్రాక్సిమేట్ అంతే. అంతే 20 పెట్టుకుని ఉంటే మళ్ళీ ఇప్పుడు ఎంత ఇన్కమ్ వస్తుంది అంటారు? ఇప్పుడు తక్కువలో వేసారు కానీ బట్ ఎంత వస్తుంది అంటారు? మనకి సెంటర్లోనే దాదాపు 1.5 లక్ష రావచ్చు అనుకోండి. దీని మీదనే తక్కువ వేసారు కదా. నేను తక్కువ వేసినాను, ఇప్పుడు రేట్ ఎక్కువగా ఉంది కదా, వస్తుంది అని కాన్ఫిడెన్స్ నాకు. ఎలా అంటే వేరే కాడ అంతా నేను విచారణ చేసిండే దాన్ని కాబట్టి చూస్తే అంత డ్యామేజ్ అయ్యి ఫ్లోరికల్చర్ అంతా వెళ్ళిపోయింది ఏంటంటే వర్షం చాలా పడి. అవునవును నిజమే. దానివల్ల ఇప్పుడు 150 రూపీస్ ఉంది సెంటర్లో. పండుగలు లేదు ఏమీ లేదు. ఇప్పుడు ఆషాఢ మాసం స్టార్టింగ్, ఇంకా ఈ టైంలోనే 150 రూపీస్ ఉంది ఏంటంటే. ఇంక వరలక్ష్మి, గౌరీ గణేష పండుగ అంటే గ్యారంటీ ఒక 300 to 400 గ్యారంటీ ఉంది. నాకు ఆ టైంలో 500 కిలో చిక్కింది. నాకు 300 రూపీస్ ఉంటే 500 కిలో చిక్కేసి అంతా రాకుండా సరిపోతుంది. 500 కిలో అంటే 300 ఎంత అయ్యా? 1.5 లక్ష అక్కడే అయిపోయా. నా కామెడీకి ఏమన్నా అంతే. ఇప్పుడు రైతులకి ఒక ప్రాఫిట్ అని చిక్కింది ఏంటంటే మనకి దాన్ని ఇంకా ఇంకో ఖుషి ఇంకోటి పెట్టుబడి పెడతారు, కష్టపడతారు. కొంచెం లాభం సిక్కింది అంటే దాని అంత లాభం సిక్కింది అంటే మనకి ఇంకా దాని అంత ఖుషి ఇంకొకటి. అవును కరెక్ట్ అండి. మీ మాటల్లో వింటుంటే అది అర్థమవుతుంది. జనరల్ గా అందరూ అనుకుంటారు పువ్వుల సాగంటే చాలా రిస్క్ తో కూడుకున్న పని. ఫ్లవర్ కట్ చేసే టైంలో లేబర్ కాబడుతుంది ఎవరితో. దీనికి మందులు కొట్టేతావుడు కావచ్చు, చెట్టు నాటేతావుడు, ఒక ఎకరాకి నాటి చేయాలా అంటే ఒక 5 మంది ఉంటే చాలు ఎకరాకి నాటి చేసేదానికి. ఈ ఫ్లవర్ ఫస్ట్ లా పూలు కట్ చేసేటప్పుడు మాత్రమే అంత ఎక్కువగా జనాభా కావాల్సింది. ఆమెకి ఏం కావాలి సో మొత్తం మందు తీసేదానికి, కలుపు తీసేటప్పుడు ఒక 4 ట్రిప్లు లేదా ఒక 5 ట్రిప్లు తీస్తే లాస్ట్ దాకా సరిపోతుంది అంతే. ఆమెకి ఇది చెట్టు పెద్దగా అయితే ఉన్నట్లే గడ్డిని అమ్ముకేస్తుంది, గడ్డి వదిలేదు అట్లా అయిపోతుంది. అప్పుడు మనకి ఇది కలుపుల్లో తక్కువైనప్పుడు ఇంకా లేబర్ ఏం కాబట్లే కదా. అవునవును. ఓకే అండి, ఇప్పుడు మీకు దిగుబడి మొత్తం ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఇప్పుడు లాభం ఎంత వచ్చింది అంటారు? పెట్టుబడి ఖర్చులన్నీ తీసేయగా మంచి ధర ఉందనుకోండి. ఇప్పుడు ఎకరాక లెక్కలా అంటారా? దీనికి మేము పూడ్చిండేది 10 గుంటలు దీంట్లో అంట. ఇప్పుడు మీకు మీ 10 గుంటల్లో మా 10 గుంటల్లో ఇప్పుడు ఉండే రేట్లకు కంపేర్ చేసుకుంటే దాదాపు 1.5 లక్ష రూపాయలు గ్యారంటీ ఎగబడి వస్తుంది. మీ పెట్టిన పెట్టుబడి ఎంత? వదిలేసి మీరు ఎంత పెట్టుబడి పెట్టారు? ఇప్పటికి అదే ఒక 20,000 అని చెప్పి ఇప్పుడు ఒక 20 పెట్టారు. ఇంకా అంతా ఒక లేబర్ అంతా ఇది లేబర్ పూలు చేసేదానికి మొత్తము ఇది మెడిసిన్స్ అంతా ఇంకొక 20,000 పెట్టుకోండి. అక్కడికి ఇంకా లాస్ట్ అయ్యేటప్పటికి లేబర్ది పువ్వు ఫ్లవరింగ్ అంతా ఒక 40,000 పోయినాయి. నాకు ఒక 1.5 లక్ష మిగులుతుంది అనే గ్యారంటీగా ఉంది. ఎలా అంటే రేట్లో అట్లే ఉంది, బాగుంది. దానివల్ల మరి మార్కెటింగ్ అయితే కనుక పెద్ద సమస్య. ఇప్పుడు చాలా మంది ఏంటంటే మార్కెటింగ్ మాకేం సమస్యనే లేదు. ఎందుకు అంటే ఇప్పుడు ఈ ఆషాఢ మాసము తిరిగా ఈ ఫ్లవరింగ్ టైము ఈ రేట్లు ఉండేదాన్ని ఇంకా ఇక్కడికే వచ్చి తీసుకుపోతా ఉన్నారు. అపార్ట్మెంట్ వాళ్ళు వస్తూ ఉండరు మా కాడికి, ఇక్కడే వచ్చి తీసుకొని పోతా ఉండరు. ఇక్కడే వచ్చిన వాళ్ళకి ఎవరికి లేకుండా ఇచ్చి అమ్ముతాను. ప్లస్ ఏం చేస్తాను నేను, ఇది ఎలాంక మనకి 5 కిలోమీటర్స్
యలహంక 5 కిలోమీటర్స్ అక్కడ మండీలో పోయి మా ఇది సాయంత్రం కట్ చేసి పెట్టేసి మార్నింగే తీసుకుపోయి వేసేస్తాం 8 o'clockకి. 8 o'clock అంతా అంగడిలో ఓపెన్ చేస్తారు, ఇది ఫ్లోరికల్చర్ అంగడిలో అడిపోయి ఇచ్చేసి వచ్చేస్తాం. సో మీకైతే మార్కెటింగ్ కి ఇబ్బంది ఏమీ లేదు, మాకు ఇది వరకు ఇబ్బంది కాలేదు. ఫ్లోర్ ఫ్రూట్స్ అంతా కొంటా ఉంటాం కదా, దానివల్ల ఇది ఒకటి. ఓకే అండి. సార్ ఇప్పుడు ఎకరానికి ఒక 12,000 మొక్కలు పడతాయి అని మీరు స్టార్టింగ్ లో చెప్పారు కదా, మరి వీటికి కావాల్సిన మొక్కలు కానీ అవన్నీ మీరు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారండి? మనకి ఇక్కడ రీసెర్చ్ అంటే ఇది ఎసరగట్ట ఉంది కదా, ఎసరగట్ట ఇంకా ఆ పక్క నెలమంగళ అంటే ఆడ రీసెర్చ్ సెంటర్లు ఉన్నాయి, అక్కడే పోయి తీసుకొని వస్తాం మేము. ఎలా అంటే బయటలో ఏడాడో తీసుకొని వస్తే ఏమైతుంది అంటే మనకి ఆడ రీసెర్చ్ సెంటర్లు కాదు అవి. దాన్ని ఇంకా రీసెర్చ్ సెంటర్లన్నీ మనకి తెలిసిండే వాళ్ళు తెచ్చి సక్సెస్ అయ్యే జాగాలని కొనుక్కొని అక్కడే తీసుకొని వస్తాము. ఎవరు సక్సెస్ కాకుండా జాగాల్లో తీసుకొని వచ్చి సక్సెస్ కాకుండా ఉంటే తిరిగి వేసిండే పట్టుబడి తిరిగి వేసిండే ఇది అంతన్ని ఏడాడో తెచ్చిండే ఇంట్రెస్ట్లు అమౌంట్లు అంతన్ని ఇచ్చేదానికి ఇబ్బంది అయిపోతుంది. తెలిసిండే జాగాల్లో తీసుకొని వచ్చి సక్సెస్ అయ్యే జాగాల్లోనే తీసుకొని వస్తే మంచిది అంటే రైతులకు చెప్పేదానికి నేను ఇష్టపడతాను. దానివల్ల అక్కడే తీసుకొని రాని అంటే ఎక్కడ పడితే అక్కడ నష్టపోయి. ఎందుకంటే రీసెర్చ్ సెంటర్లో తీసుకొని వస్తే దాన్ని వాళ్ళు రీసెర్చ్ చేసి సక్సెస్ అయ్యి రైతులు తీసుకొని పోయి సక్సెస్ అయ్యే జాగాల్లో తీసుకొని వస్తేనే మంచిది ఏంటనే నా అభిప్రాయం. ఎంత పడుతుందండి ఒక్కొక్క మొక్క? మరి ఒక్కొక్క మొక్క వచ్చి 3 రూపాయలు. 3 రూపాయల ఒక మొక్క వచ్చి 12,000 మొక్కలు ఎకరాకి. నేను పెట్టిండేది ఇది 10 గుంటాస్ అంతే, 3,000. దానివల్ల అప్పుడు 12,000 మొక్క 36,000 అవుతుంది ఒక ఎకరాకి నాటి చేయాలని. ఇంకా ఎరువులు అది వేసుకొని మనం ఎట్లా మనం ఎగుబడి పెడతామో దాని మీద డిపెండ్ అవుతుంది. దాన్ని బట్టి మనం నర్సరీ నుంచి మంచిగా మొక్కలు మంచి రీసెర్చ్ సెంటర్ నుంచి రీసెర్చ్ సెంటర్లో రీసెర్చ్ అయ్యిండే అట్లాంటివి రైతులు తీసుకొని వచ్చి సక్సెస్ అయ్యే జాగాలు కావాలి, ఎలాంటి మంచి మొక్కలు ఇస్తా ఉండారో లేదా అనేది తెలుసుకొని తీసుకొని వచ్చి పెడితే మంచిది ఏంటని చెప్తాను. ఇంకా తెగుళ్ళు అంటే వీటికి ఇంకా వేరే తెగుళ్ళు ఏం రావండి? అగ్గిరోగం తప్పించి కదా, అగ్గిరోగము పురుగులు పురుగులు ఇంపార్టెంట్. దానికి ఏమేమి కొట్టాలి, ఎలా అంటే ఫ్రూట్ కే ఒక రకము పురుగు వస్తుంది, ఫ్లోరికల్చర్ కే వేరే రకం పురుగు వస్తుంది. దాన్ని మేము అదే రీసెర్చ్ సెంటర్ లో పోయి ఏమి డాక్టర్లని సజెషన్ తీసుకొని స్ప్రే చేస్తాం. దానికి ఎలా అంటే దీనికి పురుగు వస్తుంది, అగ్గిరోగం వస్తుంది, సన్న సీడ అంటే అనపకాయలా వస్తుంది చూడండి, సన్న సన్న పురుగు అట్లాంటిది వస్తుంది. దీనికి అదే 2 రోగాలే మెయిన్. అగ్గిరోగం వస్తే అంత చెట్టంతా వెళ్ళిపెడుతుంది, దాన్ని చూసుకొని ఏం కొట్టాలా అంటేసి వాళ్ళని సజెషన్ తీసుకునే కొడతాం. మేము చెప్పిడొచ్చు యావదో ఒకటి, ఊరికే మేము చెప్తే తిరిగి రైతులు దాన్ని అక్సెప్ట్ చేసి దాన్ని కొడితే పోతుందంట అని చెప్పేసి దాంట్లో ప్రయోజనం తెలుస్తుంది. అవునవును, దాన్ని చూపించి దానికి ఏం కొట్టాలా అనేది రీసెర్చ్ చేపించి తీసుకొని వచ్చి కొడితే చాలా మంచిది అంటే అనుకుంటున్నాను. ఓకే ఓకే సార్. ఇప్పుడు మరి 5 నెలల పంట కాలం అన్నారు కదా, ఇప్పుడు పంట మొత్తం అయిపోద్ది, ఆ తర్వాత మీరు మొక్కలు పీకేస్తారా లేకపోతే మళ్ళీ ఇంకొక క్రాప్ వచ్చే అవకాశం ఏమైనా ఉందా? యాక్చువల్లీ ఫ్లోరికల్చర్ లో నెక్స్ట్ క్రాప్ అనేది కాదు మేడం. ఎందుకంటే సన్నగా ఇది ఫ్లవర్ వస్తాయి, అది మార్కెట్లో ఇంకా డిమాండ్ ఉండదు, దానికి తీసేసేది మంచిది అంటని చెప్తాను. ఊరికి ఎందుకు అంటే అవి వ్రతము టైం వేస్ట్ చేసుకుని కూడదు. రైతులు ఒక పంట తీసుకుని ఇంకా ఫ్లోరికల్చర్ లా తీసేసి వేరే క్రాప్ తీసుకుంటే చాలా మంచిది. ఫ్లోరికల్చర్ అంటే చామంతిలా ఈ రోజు అనేది కటావ్ వేస్తా ఉంటే అది స్టెప్ బై స్టెప్ వస్తూనే ఉంటది. సంవత్సరానికి ఒక తూరి కటావ్ వేసుకుంటారు. ఇది రోజు అయితే ఇది అట్లా కాదు, ఒకే పంటే. అంటే బాగా వచ్చింది ఏంటంటే తిరిగి తీసేసి కొత్తగా వేరే పంట పెట్టి తిరిగి కావాలంటే పెట్టచ్చు. ఎందుకని చామంతి అనేది తిరిగి పెట్టేదానికి కాదు, ఉండే భూమిలో ఉండే సత్తునంతా లాగేసుకుంటుంది. దానివల్ల దీనికి ఏముండేను ఊగుతూరి పంటకి సరి నెక్స్ట్ వేరే క్రాప్ పెట్టి కావాలంటే తిరిగి చామంతి వేసి ఒక ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోవచ్చు అంతే అంతే. సో ఓవరాల్ గా రైతులు ఎవరైనా ఈ పంటను సాగు చేద్దాం అనుకుంటే, చామంతి పూలు సాగు చేద్దాం అనుకుంటే మీరు ఏం చెప్తారు? మంచి ఇన్కమ్ వస్తుందా? అసలు ఏం సజెషన్ ఇస్తారు? నా తరపున ఇంకా అంటే ఈ చామంతిని ఇంకా ఈ మార్చి ఏప్రిల్ పెడితే మంచి రేటు దొరుకుతుంది, మంచి ఇది పట్టుబడి
ఎక్కువ వస్తుంది అనే దానికి నేను సజెషన్ చేస్తాను. ఎందుకంటే రైతులు వేసుకొని నేను ఏమి ఒక మెడిసిన్ కొట్టాలా అని నేను యావదే ఒక మొక్కలు తీసుకొని రావాలా అని నేను డాక్టర్ని సజెషన్ తీసుకొని మంచి జాగాల్లో మంచి మొక్కలు ఇస్తూ ఉండరు అనే దాన్ని తెలుసుకొని తీసుకొని వచ్చి మెడిసిన్ అంతే అక్కడ గైడెన్స్ తీసుకొని కంట్రోల్ అవుతుంది ఇది కొట్టండి అంటే డాక్టర్ సజెషన్ లేక వేరేది ఎక్కడన్నా ఎవరో చెప్పి ఏమో తీసుకొని మందుల అంగడిలో పోయి తీసుకొని వచ్చి కొట్టొద్దండి. దాని కాడే పోయి దాన్ని కాబట్టి అట్లా డాక్టర్ని సజెషన్ తీసుకొని వచ్చి కొట్టి మంచి ఎగుబడిని వస్తుంది. దీన్ని ఇంకా మంచి రేటు వస్తుంది. మార్చి ఏప్రిల్ అప్పుడు వస్తే పూడ్చిన 2 నెలలకి క్రాప్ వచ్చేస్తుంది. మీకు మే జూన్లో స్టార్ట్ అయిపోతుంది ఫ్లవరు. మే జూన్లో స్టార్ట్ అయింది అంటే వరలక్ష్మిని వస్తుంది, తిరిగా గణేష ఫెస్టివల్ వస్తుంది, తిరిగి ఇది దసరా పండుగలు వస్తాయి. అప్పుడు మంచి రేటుకి దొరుకుతుంది. ఆ ఒక 3 పండుగలు దొరికితే చాలు అట్లీస్ట్ రైతులకి ఆ వేసిండే పట్టుబడి ఎత్తుకునే దానికి వస్తుంది. దానివల్ల ఆ టైంలో వేసుకొని ఎగుబడి మంచి రేట్లని మంచి ఆదాయంని పొందించాలా అంటే రైతులతో నేను కోరుకుంటాను. సో ఓవరాల్ గా మీరు చెప్పేది ఏంటంటే పువ్వుల సాగు చేయొచ్చు, మంచి ఆదాయం అయితే వస్తుంది. కానీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎవరంటే వాళ్ళు చెప్పింది చేసేది కాకుండా ఎవరు ఉంటే వాళ్ళు చెప్పేదాని గురించి మంచిగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ డాక్టర్ని కన్సల్ట్ చేసి ఎక్కడ బాగుండే ఒక మొక్క దొరుకుతుంది అనే దాన్ని విచారణ చేసి రైతుల కాడే కానీ రైతులను ఎవరైనా బాగా సక్సెస్ అయ్యే వాళ్ళతో విచారించి అక్కడ మొక్క బాగుండేది సిక్కింది అంటే వాళ్ళ కాడ సజెషన్ తీసుకొని వచ్చి మొక్కల్ని తీసుకొని మెడిసిన్ అంతే డాక్టర్ల కాడ పోయి సజెషన్ తీసుకొని దానికి ఏం కావాలా ಯಾವ టైంలో కొట్టాలా అని దాన్ని చూసుకొని కొడితే బాగా ఎక్బడిని వస్తుంది, సక్సెస్ అవుతుంది. ఏమీ డ్యామేజ్ కాకుండా చేసిండే పంట పెట్టిండే క్రాప్ చేతికి దొరుకుతుంది అంటే అని చెప్తాను. ఓకే అండి, చాలా థ్యాంక్స్ అండి. మంచి ఇన్ఫర్మేషన్ ని ఎవరైతే ఈ పంటను సాగు చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఖచ్చితంగా వీడియో ఉపయోగపడుతుంది. ఇంకా మీరు చెప్పినట్లుగా ఎలాంటి రకమైన నేలల్లో అయినా నీరు నిర్వహణ నేలలో అయితే నీళ్లు నిలకూడదు అంతే. వర్ష పడిన నీళ్లు బయటికి వెళ్ళిపోవాలి, అప్పుడు బాగా సక్సెస్ అవుతుంది. అలాంటి నేలల్లో మంచిగా పండించుకోవచ్చు అంటారు. పశువుల ఎరువు ఖండితంగా దానికి మిక్స్ చేసి ఎకరానికి ఆవరేజ్ 6 ట్రాక్టర్లు ఎరువు పశువుల ఎరువు వేసేసి మిక్స్ చేసి ఫర్దర్ ఆర్గానిక్ లో ఏమన్నా మెడిసిన్స్ వేసేది ఏమన్నా ఉన్నా ఆమెకి చేసుకుని దానికి సక్సెస్ గా అవుతుంది అంటే చెప్పేదానికి ఇష్టపడుతుంది. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారు కదా సార్, ఈ పువ్వుల సాగుని అసలు ఎలా చేస్తున్నారు, ఎంత పెట్టుబడి అవుతుంది, వీటిని ఎలా నిర్వహిస్తున్నారు, లేకపోతే అసలు వీటికి తెగుళ్ళు ఎలాంటివి వస్తాయి, రోగాలు వస్తే వాటికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి. సో మీరు ఎక్కువగా చూసినట్లయితే మీకు అర్థమవుతుంది సైన్స్ని ఎక్కువగా నమ్ముతారు. సో వీటికి ఏదైనా రోగం వస్తే అట్లే ఏదో ఒక మందుని తీసుకొచ్చేసి స్ప్రే చేసేది అలా కాదు. వాటిని తీసుకెళ్ళి మనకు ఎవరైతే డాక్టర్స్ ఉంటారో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి సంబంధించి వాళ్ళకి చూపించి దీనికి ఏ రోగం ఏ మందు సెట్ అవుతుంది దాన్ని తీసుకొచ్చి మాత్రమే స్ప్రే చేస్తారు. సో మీరు కూడా మీలో ఎవరైనా ఈ పువ్వుల పంటను సాగు చేయాలి అనుకుంటే ఖచ్చితంగా ఇదే పద్ధతిని పాటించండి. ఎందుకంటే మంచి ఆదాయాన్ని సంపాదించవచ్చు. దీనివల్ల మంచి బెనిఫిట్ ఏంటంటే రోగాలు వచ్చినా పంటకు మనం సరైన మందును తీసుకొచ్చి కొడితే మంచిగా పెరుగుతుంది. సో ఆ రోగాలు కూడా తగ్గిపోతాయి. సో ఇది నేను చెప్తున్నది కాదు, మీరు ఆల్రెడీ చూసారు కదా, సార్ మాటల్లో విన్నారు. ఎలాంటి పరిస్థితులు ఉన్నా సరే ఏది పడితే అది తీసుకొచ్చేసి స్ప్రే చేయటం, పంట పాడైపోయేలా చేయటం అలా చేయరు తప్పకుండా. సో మీరు కూడా సేమ్ పద్ధతిని పాటించండి, మంచి ఇన్కమ్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో అర్థమైంది కదా ఎంత ఆదాయాన్ని సంపాదిస్తున్నారో సార్ మాటలోనే ఉన్నారు. ఇప్పుడు ఓన్లీ 10 కుంటల స్థలంలో మాత్రమే చేస్తున్నారు. మొత్తం మీద కలుపుకుంటే ఓవరాల్గా 5 నెలల్లో ఒక 40,000 పెట్టుబడి మాత్రమే అవుతుందంట. కానీ 1,50,000 2 లక్షల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నారు. మీరే విన్నారు కదా సార్ మాటలో. సో మీరే ఎవరైనా ఈ పంట సాగును చేద్దాం అనుకుంటే ఈ పూర్తి వీడియో మీకు తప్పకుండా ఉపయోగపడుతుంది. సో ఇలాంటి వ్యవసాయానికి సంబంధించిన మరొక ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మన బాస్ వాలా ఫార్మింగ్ తెలుగు ఛానల్లో వ్యవసాయానికి సంబంధించి ఇలాంటి మరెన్నో బోలెడని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉన్నాయి. ఒక్కసారి మన ఛానల్ పేజ్ని విజిట్ చేసి చూడండి, మీకు కావాల్సిన సమాచారం తప్పకుండా లభిస్తుంది. అంతేకాదండి, బాస్ వాలా యాప్ ఇక్కడ వ్యవసాయం, వ్యాపారం, పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించి చాలా రకాల ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోర్సెస్ రూపంలో ఉంటాయి. అక్కడ మీకు ఎవరైతే ఇప్పుడు మనకు సార్ ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, అలాగే రియల్ టైంలో రియల్ లైఫ్లో ఎక్స్పీరియన్స్ కలిగి మంచి ఇన్కమ్ను ఎర్న్ చేస్తున్న పర్సన్స్ మీకు A to Z ఇన్ఫర్మేషన్ని గైడ్ చేస్తారు. సో ఈ యాప్లో నాకు నచ్చిన మీ అందరికీ నచ్చబోయే ఒక బెస్ట్ ఫీచర్ ఉంది, అదే ఎక్స్పర్ట్ కనెక్ట్ అనే ఆప్షన్. ఈ ఫీచర్తో మీరు కోర్స్ మొత్తం చూసిన తర్వాత కూడా మీకు ఇన్ కేస్ ఏమైనా డౌట్ ఉంటే ఈ ఎక్స్పర్ట్ కనెక్ట్ అనే ఆప్షన్తో వీడియో కాల్ రూపంలో కనెక్ట్ అయ్యి మీకు వచ్చిన ప్రతి చిన్న డౌట్ని కూడా క్లియర్ చేసుకోవచ్చు. సో అర్థమైంది కదా, ఇంకెందుకు ఆలోచిస్తున్నారు? వ్యవసాయం, వ్యాపారం, పర్సనల్ ఫైనాన్స్కి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే బాస్ వాలా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ బయోలో ఇంకా డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇలాంటి మరొక సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్. బాస్ వాలా, బీ ద బాస్.